ఇదే చెప్పడం, మాటకు మాటకు రెచ్చగొట్టే ప్రయత్నం, ఆగ్రహంతో ఊగిపోవడం, అడుగడుగులో తీవ్ర అసహనం. ఎస్, కుప్పంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన అద్యాంతం ఇదిగో ఇదే తీరు. ప్రశాంత కుప్పంలో అలజడి సృష్టించి అధికార వైఎస్ఆర్సీపీ వర్గీయులపై తెలుగుదేశం పార్టీ శ్రేణులను దాడులకు ఉసిగొలిపి ఎప్పటిలానే రాజకీయ బుద్ధి చూపించారు నారా చంద్రబాబు నాయుడు. చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడం, వైఎస్ఆర్సీపీ పాలనలో కుప్పం అభివృద్ధి బాట పట్టడం జీర్ణించుకోలేని చంద్రబాబు ఇదిగో ఈ విడత దాడులు, వ్యక్తిగత విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఇన్నేళ్లు ఆదరించిన కుప్పంలో సొంత ఇల్లు కూడా లేని ఆయన శరమాములుగా ప్రజలను తిట్టిపోసి అధికార పార్టీపై నోరు పారేసుకొని ఇక్కడి నుంచి జారుకున్నారు. తాను చేసిందే అభివృద్ధి అని, రాష్ట్ర ప్రభుత్వం కుప్పానికి ఏమీ చేయలేదని చెప్పిన మాయమాటలు ప్రజలు ఇప్పుడు నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారిని చూసి. చంద్రబాబు మాటలు తడబాటు వెనక సొంత సర్వేలే, ఓటమి సంకేతాలే కారణంగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కుప్పం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. అద్భుతమైన అభివృద్ధితో దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఒక్కొక్కరిగా ఆ పార్టీని గుడ్ బై చెప్పి వీడటం, వరుస ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవి చూడటంతో చంద్రబాబులో ఉలికిపాటు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ విడత కుప్పం పర్యటనలో తనలో కుట్ర కోణాన్ని పదున పెట్టారు చంద్రబాబు. బుధవారం నుంచి శుక్రవారం వరకు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలే ఇందుకు ప్రధాన నిదర్శనం. బుధవారం వచ్చి రాగానే ఫ్లెక్సీల పేరుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. గురువారం కూడా అలాంటి పరిస్థితులే కల్పించాయి. అడుగడుగున శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. ఇక ఆఖరి రోజు శుక్రవారం తన ప్రసంగంలో రెచ్చగొట్టే ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి మాటలో అసహనం వ్యక్తమవుతుంది. వ్యక్తిగత దూషణలతోనే పర్యటన ముగించారు చంద్రబాబు. మీ ఇంటికొచ్చి కొడతా, తోకలు కత్తిరిస్తా, కన్నెర్ర చేస్తా, ఇక్కడే ఉంటా, దమ్ముంటే రండి. ఇదిగో ఇలాంటి మాటలు ఆయనలో ఎక్కడ లేని అసహనాన్ని, ఓటమి భయాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఎప్పటిలానే ఎల్లో మీడియా కూడా అదే తప్పుదారితో ముందుకెళ్తుంది. కుప్పంలో జరిగింది ఒకటైతే ఎప్పటిలానే ఎల్లో మీడియా తప్పుదారి పట్టించింది. అధికార పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడింది టీడీపీ వర్గీయులైతే పచ్చపాతం చూపిస్తుంది ఎల్లో మీడియా. వైఎస్ఆర్సీపీతో పాటు పోలీసులపై దుమ్మెత్తి పోస్తూ వాస్తవానికి విరుద్ధంగా విషం చిమ్మేస్తుంది. ఈ విషయాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి, గ్రహించగలగాలి. ప్రశాంతంగా ఉన్న కుప్పం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నిప్పును రాజేశారు. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ఈ నెపాన్ని వైఎస్ఆర్సీపీతో పాటు పోలీసులపై నెట్టి చంద్రబాబు కొత్త కుట్రకు తెరలేపారు. అయినప్పటికీ పోలీసులు శాంతి భద్రతలే ముఖ్యమని ముందుకు కదులుతున్నారు. జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి నేతృత్వంలో జిల్లా పోలీస్ బలగాలన్నీ కూడా ఇప్పుడు కుప్పంలో ఉన్నాయి. కుప్పం నుంచి ఇప్పటికీ బెంగళూరు వలసలు ఆపేశారు. ఉపాధి లేకపోవడంతో రోజు సుమారు 15,000 మంది కార్మికులు ఆ ప్రాంతంలో పొట్ట పోసుకుంటున్నారు. కనీసం గార్మెంట్స్ పరిశ్రమ నెలకొల్పిన వలసలను అడ్డుపడుతూ పార్టీ శ్రేణులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. చంద్రబాబు పెడచెవిన పెట్టారు. ఆయనకు కావాల్సింది ఇదిగో ఇలాంటి స్టంట్లే, అంతేకాని ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క పని ఆయనకెందుకు. అదిగో ఇదిగో పరిశ్రమలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా. శాంతిపురం మండలంలోని కర్లగడ్డ, కోతులగుట్ట, కుప్పం మండలంలోని అనేక గ్రామాల్లో పరిశ్రమ కోసం సంస్థ ప్రతినిధులు సర్వే చేశారు. అయినా కూడా చంద్రబాబు అత్యంత సన్నిహితులైన కుప్పం టీడీపీ నాయకులు ఆ కంపెనీలో తమకు వాటాలు కావాలనే డిమాండ్లతో ఆ కంపెనీ వెనక్కు వెళ్ళిపోయింది. ఇలా 1, 2 అనేది కాదు, అనేక కోణంలో చంద్రబాబు చేసిన తప్పులు ఇప్పుడు ఆయన వీపు విమానం చేస్తున్నాయి. చూద్దాం ఇంకెంతవరకు వెళ్తుందో వీళ్ళ నాటకీయ పరిణామాలు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని ఈ గందరగోళంపై కామెంట్ చేయండి.